ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మనకి ఒక సామెత చెప్తారు, ఒక ద్వారం మూసుకుంటే భగవంతుడు మన కోసం 1000 ద్వారాలు తెరిచిపెడతాడని చెప్తారు. అంటే ఒక మార్గం క్లోజ్ కావచ్చు, మిగతా 1000 మార్గాలు తెరిచి ఉంటాయి. కానీ మనిషి సంస్కారం ఏమైపోయిందంటే మూసున్న దాన్నే చూస్తాడు, తెరిచున్న చూడడు. ఇప్పుడు 1000 మార్గాలు ఉన్నాయి, అందులో ఒకటి మూసుకుపోయింది, ఇంకా 999 మార్గాలు తెరిచే ఉన్నాయి. అంటే అక్కడే మన అభివృద్ధి ఆగిపోదు. మనం వెతికితే ముందుకు వెళ్తే ఏం చెప్తారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. మనం ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా ద్వారాలు ఓపెన్ అయిపోతాయి. ఏది జరిగిపోయిందో, ఏది క్లోజ్ అయిపోయిందో దాన్నే చూస్తూ కూర్చుంటే మిగతా ఓపెన్ ఉన్న ద్వారాలన్నీ వేస్ట్ అవుతాయి కదా. అంటే ఏదైనా పరిస్థితి రావచ్చు, అంటే ఒక ద్వారం మూసుకుపోవచ్చు, కానీ మిగతా 1000 ద్వారాలు తెరిచే ఉన్నాయి కదా. ఏదో ఒక ద్వారంలో వెళ్ళి మన జీవితంలో సక్సెస్ కావచ్చు కదా. పరిస్థితులు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. ఏదైనా అంటే మాకు అవకాశం వస్తే చేస్తాము, అవకాశం లేదు మేము చదువుకోలేకపోతున్నాం, అవకాశం లేదు మేము ఇలా చేయలేకపోతున్నాం అంటే మనిషి ఎదురు చూస్తున్నాడు ఆపర్చునిటీ తన దగ్గరికి వస్తాను. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి పరిస్థితినైనా ఒక అవకాశంలా మార్చుకుంటారు. కొన్నిసార్లు పరిస్థితులు, సమస్యలు, సిచ్యువేషన్సే మనకి అవకాశం రూపంలో ముందుకు వస్తాయి. మనం వాటిని గుర్తించి ముందుకు వెళ్ళాలి. అయితే దీనికి ఒక చిన్న స్టోరీ. ఒక రాజు ఏం చేస్తాడంటే తన రాజ్యంలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన ఒక దారిలో ఒక రోడ్ పైన ఒక పెద్ద రాయి పెడతాడనమాట. పెట్టి ఆయన కొంచెం పక్కకు వెళ్ళి గమనిస్తూ ఉంటారు. ఆ దారి నుంచి ఎవరు వెళ్తున్నా అందరూ ఏమనుకుంటారంటే ఈ రాయి ఇక్కడ ఎందుకుంది, ఈ రాయి ఎవరు పెట్టారు, ఏం పని, రాజు రాజ్యంలో సరిగ్గా పాలన చేయట్లేదు, అన్నీ పట్టించుకోవట్లేదు, వెళ్ళే మార్గంలో ఇలా అడ్డుంటే ఎలా వెళ్తాము, టైం వేస్ట్ అయిపోతుంది, మేము వెళ్ళలేకపోతున్నాం, ఈ రాయి ఏంటి, ఎవరు పెట్టారు, అలా ప్రతి ఒక్కరు అనడం, ఎవరినో ఒకరు బ్లేమ్ చేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఆలోచించడం, క్వశ్చన్ చేయడం, అందరూ అలానే వెళ్ళిపోతున్నారట. కానీ ఆ దారిలో లాస్ట్కి ఒక రైతు వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే అయ్యో రాయి అడ్డంగా ఉంది కదా, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆ రాయిని ఎలాగోలాగా కొంచెం కష్టపడి తన శక్తిని అంతా కూడబెట్టుకుని ఆ రాయిని పక్కకు జరుపుతాడు. ఆ పక్కకి జరిపితే దాని కింద, ఆ రాయి కింద ఏముంటుందంటే బంగారు నాణాలు మూట ఉంటుంది. దాంట్లో ఒక లెటర్ రాసి ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఈ రాయిని జరుపుతారో వాళ్ళకి ఈ బంగారు నాణాల మూట వాళ్ళ సొంతం అవుతుందని రాసి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ రైతు చాలా సంతోషంగా ఆ మూట తీసుకుంటాడు. అలానే అంటే ఈ స్టోరీ మీనింగ్ ఏంటి, మన జీవితంలో కూడా పరిస్థితులు, సమస్యలు, విషయాలు వస్తాయి. మనం ఏం చేస్తామంటే చాలామంది ఏం చేశారు, వాళ్ళ దారిలో రాయి వస్తే ఈ రాయి ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, పని లేదా, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, రాజులే అంటే ఎవరినో బ్లేమ్ చేస్తూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వాళ్ళకి ఏం దొరికింది, ఏం దొరికిందా. ఒక ఆయన ఏం చేశాడు, వచ్చి ఆ రాయిని పక్కకు జరిపాడు. పక్కకు జరపడానికి బంగారు నాణాల మూట దొరికింది. అలాగే మన జీవితంలో కూడా వస్తాయి. మనం జీవితమైన యాత్రలో వెళ్తున్నాం కదా, ఈ యాత్రలో చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు, పర్వతాలు ఇవన్నీ వస్తాయి. ఏంటి ఈ రాళ్ళు అంటే సమస్యలు, పరిస్థితులు. మనం ఏం చేస్తామంటే అక్కడ ఆగిపోయి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ అని ఆలోచిస్తూ కూర్చుంటాం. మరి ఆలోచిస్తూ కూర్చుంటే ఆ రాళ్ళు పక్కకు జరగవు కదా. వాటిని మనం దాటి వెళ్ళడం నేర్చుకోవాలి. అంటే వాటి నుంచి కూడా ఏదైనా నేర్చుకోవాలి. అప్పుడేమవుతుంది, ఆ రాళ్ళను మనం పక్కకు పెట్టగలిగితే, అంటే పక్కకు పెట్టడం అంటే ఏంటి, వాటి మీద ఎక్కువ అటెన్షన్ పెట్టద్దు, ఎలా మనం బయటపడాలి, ఎలా మనం వాటిని దాటాలి, దాని గురించి ఆలోచిస్తే మనకి కూడా ఏం దొరుకుతుంది, బంగారు నాణాలు అంటే మంచి మంచి అనుభవాలు అవుతాయి. మనలో దాగి ఉన్న ఏవైతే శక్తులు, గుణాలు, మన సామర్థ్యము, యోగ్యతలు అన్నీ బయటకు వస్తాయి. బంగారు నాణాలు అంటే ఏంటి, మనలో నిద్రపోతున్నవన్నీ మేల్కుంటాయి. ఇప్పుడు చూడండి, వజ్రం, డైమండ్ చూడడానికి నార్మల్గానే ఉంటుంది, కానీ దాన్ని ఎంత మెరుగు పెడతారో అంత షైన్ అవుతుంది. ఎంత షైన్ అయితే అంత వాల్యూ పెరుగుతుంది కదా. ఒక శిల్పి నార్మల్గా విగ్రహాన్ని చెక్కుతాడు, కానీ తుది మెరుగును దిద్దుతాడు. అంటే కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ కొట్టి చెక్కి చాలా అందంగా ఎంత ఆయన చెక్కుతాడో అంత విగ్రహం యొక్క వాల్యూ పెరుగుతుంది. అదే నార్మల్గా చేశాడు అనుకోండి, ఆ విగ్రహానికి ఎంతో వాల్యూ ఉండదు. దాన్ని ఎంత చెక్కుతాడు, ఎంత మంచిగా కళ్ళు, ముక్కు చెక్కాలని చాలా కష్టపడాలి. ఎంత కొడితే చాలా అందంగా దాని వాల్యూ పెరుగుతుంది. అలానే మన జీవితంలో పరిస్థితులు, సమస్యలు కూడా అంతే. ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి,
మనలో ఒక ముందుకు తీసుకువెళ్ళడానికి వస్తాయి, మనలో ఒక గొప్ప వ్యక్తిలా ఈ ప్రపంచం ముందు నిలబెట్టడానికి వస్తాయి కదా. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడే కొన్నిసార్లు మనలో ఈ శక్తి ఉంది, మనం ఇలా చేయగలుగుతాం, మనలో ఈ యోగ్యత ఉంది, మనలో ఈ క్వాలిటీ ఉందని గుర్తించాం. మనలో ఉంటాయి కానీ వాటిని ఏమి వాడుకో మనం ఒక సామాన్యుడిలాగే మన జీవితాన్ని గడిపేస్తుంటాం. కానీ ఆ పరిస్థితి ఏం చేస్తుంది, మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొస్తుంది, మనలో గుణాన్ని బయటికి తీసుకొస్తుంది, మనలో యోగ్యతని బయటికి తీసుకొస్తుంది, మనం నెంబర్ 1గా తయారు చేస్తే. ఎంత అతిగా ఆలోచిస్తామో అసలు పరిస్థితి పరాయి స్థితి అంటే పరిస్థితి బయట నుంచి వచ్చింది. మన స్థితి మనం ఇంటర్నల్గా పరిస్థితిలా కాదు. చూడండి, పిల్లలకి ఎగ్జామ్స్ పరీక్షలు ఉంటాయి. పరీక్షలు లేకపోతే వాళ్ళు ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ క్లాస్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతారు? వాళ్ళు పరీక్షలు రాసి పాస్ అయితే కదా ట్రాన్స్ఫర్ అవుతారు. పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుని ట్రాన్స్ఫర్ అవుతారు. పరీక్షలే లేకపోతే వాళ్ళు క్లాస్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతారు? అలాగే జీవితంలో మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఈ సమస్యలు పరిస్థితులను దాటుకుంటూ వెళ్తేనే ముందుకు వెళ్తాం. అందుకే మనం వీటిని జయించాలి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని క్వశ్చన్ కాకుండా వీటిని దాటి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అంటే పరిస్థితులు లేకుండా ఎవ్వరు లేరు, సమస్యలు లేకుండా ఎవ్వరు లేరు. ప్రపంచంలో ఎవరిని టచ్ చేసినా పుట్టిన పిల్లల దగ్గర నుంచి లాస్ట్ స్టేజ్ ఎండింగ్ పాయింట్లోని వృద్ధులు అంటే ఏ స్టేజ్ వాళ్ళు, ఏ కేటగిరీ వాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళు అడిగినా ప్రతి ఒక్కరికి ఉన్నాయి సమస్యలు, పరిస్థితులు. మనం ఒక్కరికే ఏం లేవు, మనం ఒక్కరికే ఉన్నాయి ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. కానీ వాటిని దాటే విధానాలు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా దాటాలి అనేది మన చేతుల్లో ఉంది. మరి వాటిని ఈజీగా హ్యాపీగా పరీక్ష వచ్చినప్పుడు టెన్షన్ లేకుండా పరీక్ష రాస్తే ఏమవుతుంది, అన్నిటికీ మంచిగా ఆన్సర్ చేయగలుగుతాం. అదే కంగారు పడుతూ టెన్షన్లో రాసామనుకోండి వచ్చిన వాటిని కూడా మర్చిపోతాం. అంటే పరీక్ష రాసే విధానంలో ఎవరైతే స్టేబుల్గా నిశ్చింతగా ఉండి రాస్తారో వాళ్ళు ఎలా రాస్తారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు. వాళ్ళకి ఎంత రాయగలుగుతారో అంత రాయగలుగుతారు. అదే టెన్షన్లో కంగారులో ఉండి రాస్తే ఉన్నది కూడా మర్చిపోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. అంతే, పరిస్థితులను అయితే ఆపలేం, మన లైఫ్లో వస్తూనే ఉంటాయి. కానీ వాటిని దాటే విధానం అయితే మార్చుకోవచ్చు కదా. టెన్షన్లో బాధపడుతూ దాటే కంటే హ్యాపీగా ఎలా దాటాలని నేర్చుకోవాలి. అందుకే మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి మన దృష్టికోణం, ఆలోచన విధానం? సిచ్యువేషన్, పరిస్థితి అనుకోండి, పరిస్థితిని ఏమనుకోవాలి, ఒక ఆపర్చునిటీ అనుకోండి, అవకాశం అనుకోండి. ఇది కూడా ఒక అవకాశం, నన్ను ముందు తీసుకువెళ్ళడానికి, నన్ను ఇంకా యోగ్యంగా తయారు చేయడానికి, ప్రపంచంలో నాకు మంచి పేరు రావడానికి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని ఒక అవకాశం అనుకోండి. పరిస్థితిని ఎగ్జామ్, పిల్లలు ఏం చేస్తారు, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఛాలెంజింగ్గా తీసుకుంటారు. దానికోసం వాళ్ళు కష్టపడి ఎలా చదవాలి, ఎలా మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. అలానే మనం కూడా ఏమనుకోవాలి, పరిస్థితి, సమస్య ఇలా అనుకోదు, పరీక్ష మనం దాటాలి, ఎలా అన్నా దాటి వెళ్ళిపోతాం. కానీ మంచి మార్కులు తెచ్చుకోవాలి కదా, హ్యాపీగా దాటాలి కదా. ఇలా మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఎగ్జామ్ ఏదైనా వచ్చింది మన ముందు సమస్య, ఆరోగ్య సమస్య రావచ్చు, ఫైనాన్షియల్ సమస్య రావచ్చు, వస్తాయి పరీక్షలు. కానీ అప్పుడు మనం ఏమనుకోవాలి, ఎవ్వరికి లేదు నాకే వచ్చింది సమస్య అనుకుంటే అది మనసుని భారం చేస్తుంది. ప్రపంచంలో అందరికీ వచ్చింది, మన దగ్గరికి వచ్చింది, ఎగ్జామ్ నేను ఎలా అన్నా పాస్ అవ్వాలి, ఎగ్జామ్ నాకు నేర్పించడానికి వచ్చింది, నన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చింది, ఇది నాకు ఒక అవకాశం. ఇంకా ఎందుకే ఏం చెప్తారు బయట ప్రపంచంలో కూడా, ఓటమి విజయానికి తొలిమెట్టు అంటారు. ఓటమి విజయానికి అంటే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. అంటే ఓటమి నుంచి కూడా మనం నేర్చుకుని మళ్ళీ మోసపోకుండా మళ్ళీ మనం జాగ్రత్త పరుచుకోవడానికి. ఒకసారి మన లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ అయిపోతున్నాం అనుకోండి, మళ్ళీ అహంకారం కూడా రావచ్చు. అందుకే జీవితంలో ఓటమి గెలుపు ఏదైనా మనం ఒకేలా స్వీకరించి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. మరి అలాగే మన లైఫ్లో కూడా మనం అలానే నార్మల్గా సాధారణంగా వెళ్ళిపోతుంటే మన లైఫ్లో కూడా ఎంజాయ్మెంట్ ఉండదు. ఇలా మన సిచ్యువేషన్స్ వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ చూడండి మనం క్రికెట్, ఈ రోజుల్లో క్రికెట్ అంటే అందరికీ చాలా క్రేజీ, ఇష్టం. అయితే క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు ఉంటాయి. బ్యాట్ చేసేవాడు, బాల్. అంటే బౌలింగ్ ఎలా వేసినా, బౌలింగ్ చేసేవాడు ఎలా వేస్తాడు, వికెట్లు తీయాలనే ఉద్దేశంతో వేస్తాడు. అంటే బౌలింగ్ ఎలా చేసినా బ్యాటింగ్ ఎంత రిస్క్ షాట్ అయినా వాడు ఆడితే ఆయన్ని మెచ్చుకుంటారు అందరూ. చాలా బాగా ప్లే చేశాడు, ఎలాంటి బాల్నైనా కానీ ఆయన 4 కొట్టాడు, 6 కొట్టాడు అంటారు. మరి ఒక ఆటలో కానీ యాక్షన్లో కానీ
నార్మల్గా ఉండే వాళ్ళని ఎవరు మెచ్చుకోరు. ఎవరైతే రిస్క్ని ఫేస్ చేసి బయటకు వస్తారో వాళ్ళందరినీ మెచ్చుకుంటారు. మరి మన లైఫ్కి వచ్చే వరకు మనం ఏం ఆలోచిస్తాం, ఎలాంటి రిస్క్ ఉండద్దు, ఎలాంటిది ఉండద్దు అని అనుకుంటాం. అలా ఎలా? మనం దాటితే కదా ముందుకు వెళ్తాం, దాటితే కదా మనలో యోగ్యతలు అనేవి ముందుకు వస్తాయి. కొంతమంది ఏమనుకుంటారంటే స్థానం మారితే, వ్యక్తులు మారితే పరిస్థితులు మారిపోతాయని స్థానం మారుస్తారు, వ్యక్తుల్ని మారుస్తారు. ఈ జాబ్ కాదని ఆ జాబ్ కాదని ఇంకో జాబ్, ఇలా జాబ్ చేంజ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ పరిస్థితులు ఎలా మారుతాయి? మనం మారితే కానీ మనం జాబ్ చేంజ్ చేసుకుంటే, స్థానం మార్చుకుంటే, వ్యక్తులు మార్చుకుంటే సిచ్యువేషన్స్ ఏం చేంజ్ కావు. మనం ఇంటర్నల్లీ ఆ పరిస్థితిని స్వీకరించగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. ఏదన్నా వచ్చింది మనం పాస్ అయిపోవాలి అంటే మనలో ఏంటంటే అన్నిటినీ పట్టుకునే నేచర్, ప్రతి విషయాన్ని పట్టుకునే నేచర్ ఉందనుకోండి, మనం ఎన్ని ప్లేసెస్ మార్చినా, ఎన్ని జాబులు మార్చినా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. అందుకే మళ్ళీ ఈ అపోహ ఉండద్దు. పరిస్థితులు మారాలంటే ఈ స్థానం మారిపోవాలి, వ్యక్తులు మారిపోవాలి, వాళ్ళు మారిపోవాలి, వీళ్ళు మారిపోవాలి అనే ఆలోచన చేయకూడదు. మనం మారాలని ఆలోచన చేయాలి. మనం ఎలా ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి, మన మైండ్ ఎలా ఫ్రీ చేసుకోవాలి, మన వైపు నుంచి మార్పు తెచ్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఈ రోజుల్లో ఇంకా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, కొంతమంది ఏంటంటే చిన్నదానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో పరిస్థితులు కూడా కొన్ని వింటే ఇంత చిన్న విషయమా అనిపిస్తుంది. విషయం చిన్నదే ఉంటుంది, ఆలోచించి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడంటే ఈ పరిస్థితులు నేను తట్టుకోలేకపోతే సూసైడ్ చేసుకుంటే అయిపోద్ది అనుకుంటాడు. ఇలా డిప్రెషన్స్ కేసెస్ అనేవి ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. ఏమన్నా అంటే ఈ పరిస్థితులను తట్టుకోలేక ఇలా చేసాము అంటారు. సరే, అది సొల్యూషనా? అది రైట్ మార్గమా? సమాధానమా? మన పరిస్థితికి అది సమాధానం కాదు. ఎందుకంటే మనం చేసిన కర్మలు ఎప్పుడు మన వెంటే ఉంటాయి. ఏ కర్మ చేస్తే అలాంటి ఫలితం మనం అనుభవించాల్సిందే. మనం చేసిన కర్మలు మన వెంటే ఉంటాయి. మనం అంటే ఆత్మ తనతో పాటు, అంటే మనం శరీరం కాదు, నేను ఆత్మ ఒక చైతన్యమైన శక్తిని. ఆ ఆత్మ ఏం చేస్తుంది, తనతో పాటు మంచి చెడు పాప పుణ్యాలు ఇవే తనతో పాటు తీసుకువెళ్తుంది. సరే, మనం ఈ పరిస్థితులను తట్టుకోలేదు, ఆత్మహత్య చేసుకోవడమే దానికి మార్గం అని చేసుకున్నా కానీ ఏం చేస్తాయి, ఆ కర్మలు మన వెంటే ఉంటాయి కదా, ఇంకెక్కడికైనా వెళ్తాయి, మనతో పాటే వస్తాయి. కాకపోతే ఏం మారుతుంది, మన రూపం మారచ్చు, డ్రెస్, ఈ దేహమైన డ్రెస్ చేంజ్ కావచ్చు, ఇంకో డ్రెస్ వేసుకోవచ్చు, ఆ వ్యక్తులు మారచ్చు, సిచ్యువేషన్స్ కొంచెం ట్రెండ్ మారచ్చు, కానీ మనమే ఫేస్ చేయాలి కదా. అందుకని ఇది సొల్యూషన్ కాదు, సమాధానం కాదు. ఎప్పుడు పరిస్థితుల్లో మనకి ఇలాంటి ఆలోచన రాకూడదు. ఈ పరిస్థితులు ఎలా పోతాయి, నేను పోతే అయిపోతుంది కదా, నేను సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా, అలా ఆలోచించి పరిస్థితుల్ని దాటాలి అనుకోవడం చాలా చాలా రాంగ్. ఇప్పుడు సైనికుడు యుద్ధం వెళ్ళిన తర్వాత ఆయన ఎలాంటి బాణం వచ్చినా యుద్ధం చేయాల్సిందే, పిరికి వాళ్ళ వెనక్కి పారిపోవడానికి లేదు. అలాగే మనం కూడా ఈ జీవన యాత్రలో అంటే ఆత్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, తన యాత్ర ఎప్పుడు ఆపదు. మనం ఇక్కడ చనిపోతే ఇంకో చోట పుడతాం, ఇంకో పరిస్థితుల్లో పుడతాం, అబ్బాయిలను అమ్మాయిలను ఎలానో పుడతాం, పుట్టి మళ్ళీ మన సిచ్యువేషన్స్ని మనమే ఫేస్ చేయాలి. అప్పుడేమవుతుంది, డబుల్ పాపం. ఆల్రెడీ చేసిన కర్మలు ఉన్నాయి, మళ్ళీ మనం ఏం కర్మ చేసాం అంటే మనల్ని మనం సమాప్తం చేసుకుంటే పరిస్థితిని దాటుతామనే ఆలోచనతో ఇంకో పాపం చేసాం. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం, ఇంకో పాపం చేసాం అంటే ఇంతకుముందున్న పాపాలు ఇప్పుడు ఒక పాపం డబుల్ అయిపోయిందా లేదా. అందుకే ఎప్పుడు మనకి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఆలోచనలు రావద్దు. ఎందుకంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటాయి, వాటిని మనం అవకాశాల్లో పాజిటివ్లా మలుచుకోవాలి తప్ప నేను ఇలాంటి దారులు వెతుక్కోదు. ఏ దారి వెతుక్కున్నా మనం చేసిన కర్మలు మన వెంటే ఉంటాయి, మనం వాటిని ఫేస్ చేయాల్సిందే. మనం చేసిన కర్మ ఏదో విధంగా మన ముందుకు వస్తుంది, దాటాలి. మరి దాటాలి అంటే మనకి ఏముండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఏం చెప్తుంది మనకి, మన జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకుంటాం. ఆధ్యాత్మిక జ్ఞానం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటే 3 కాలాలు. మనం ఏం చూస్తాం, వర్తమానం చూస్తాం. వర్తమానంలో ఇలా జరగకూడదు, ఇలా అయిపోయింది, ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది అంటే వర్తమానం. పాస్ట్ జ్ఞానం ఏం చెప్తుంది, 3 కాలాలు చెప్తుంది. అంటే పాస్ట్ మనం చేసినవి, ప్రజెంట్ మన ముందుకు వచ్చినాయి, నేను చేసింది నా ముందుకు వచ్చింది, నేను దాటి ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్ని తయారు చేసుకోవాలి. మరి తయారు చేసుకోవాలంటే ప్రజెంట్లో దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. ఆధ్యాత్మిక జ్ఞానం అర్థమైతే మన మనసుకి ఏమనిపిస్తుంది, పాస్ట్లో అంటే ముందు చేసిన కర్మలే ఇప్పుడు ప్రజెంట్లో వర్తమానంలో నా ముందుకు వచ్చినాయి,
వర్తమానంలో నేను తప్పించుకోవాలని ట్రై చేస్తే ఎప్పటికైనా ఈ కర్మ నా ముందుకు రావాల్సింది, ఈ పరిస్థితి నా ముందుకు వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను క్లియర్ చేసుకుని నా ఫ్యూచర్ తయారు చేసుకుంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో 3 కాలాల జ్ఞానం మన బుద్ధికి అర్థమవుతుంది. అటు మనం త్రికాలదర్శి అంటే 3 కాలాలని అర్థం చేసుకోగలుగుతాం, 3 కాలాలని దర్శించగలుగుతాం. మరి 3 కాలాలు మన బుద్ధిలో ఉంటే ఆ సిచ్యువేషన్ దాటడం ఏంటి ఈజీ అయిపోతుంది మనకు. అప్పుడు పరిస్థితి అనిపించదు, ఎందుకంటే మనం చేసింది మన దగ్గరికి వచ్చింది, దాన్ని మనం దాటి మన జీవితాన్ని తయారు చేసుకుంటున్నాం. ఇంకా మన దృష్టికోణం ఆలోచన విధానం మారాలంటే కూడా మనకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఏం చెప్తుంది అంటే మనం ఇక్కడ ఇదేంటి జీవితం అనేది ఒక ఎగ్జామ్ హాల్. అక్కడ పిల్లలకి సమయం సందర్భం అని చెప్పి ఎగ్జామ్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఫలానా డేట్కి ఫలానా మంత్లో ఎగ్జామ్ ఉందని డేట్ ఫిక్స్ చేస్తారు. కానీ మన జీవితం అనే ఎగ్జామ్ హాల్లో డేట్ ఫిక్స్ ఏమి ఉండదు. ఎప్పుడు ఏ ఎగ్జామ్ వస్తుందో ఏ పరిస్థితి వస్తుందో తెలియదు, ఏ క్షణం ఏదైనా రావచ్చు. రోజుకి ఒక ఎగ్జామ్ వస్తుందని గ్యారంటీ లేదు. అక్కడ పిల్లలు ఏం చేస్తారు, రోజు ఒకటే ఎగ్జామ్ రాస్తారు. తెలుగు, సైన్స్, సోషల్ ఒక సబ్జెక్ట్ మీద ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకో సబ్జెక్ట్ మీద ఇంకో రోజు ఎగ్జామ్ ఉంటుంది. కానీ మన జీవితంలో అది గ్యారంటీ లేదు, ఏ సబ్జెక్ట్లో ఎప్పుడన్నా రావచ్చు. ఆరోగ్యం గురించి రావచ్చు, లేకపోతే మన సంబంధాల్లో రావచ్చు, లేకపోతే ఆర్థికంగా రావచ్చు, ఎప్పుడు ఏ పరీక్ష రావచ్చు. ఒక్క రోజుకి ఒకటి కాదు 4-5 పరీక్షలు కూడా రావచ్చు, ఎగ్జామ్స్ కూడా రావచ్చు. అంటే ఎగ్జామ్స్ అంటే పరిస్థితులు రావచ్చు. అందుకే ఇంటర్నల్గా ఆధ్యాత్మిక జ్ఞానం వింటే మనల్ని మనం రెడీ చేసుకుంటాం. చూడ ఎగ్జామ్ ఉంది అని ముందే పిల్లలకి తెలిస్తే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. సడన్గా ఎగ్జామ్ పెడితే కన్ఫ్యూజ్ అవుతారు కదా. అలాగే భగవంతుడు కూడా రోజు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఈ చదువు చదివించి మనల్ని రెడీ చేస్తున్నాడు. అంటే నీకు శరీరంతో, ఆర్థికంగా, సంబంధాల్లో, బయట నుంచి లోపల నుంచి, సంస్కారాలు, స్వభావాలతో ఇలా పరీక్షలు రావచ్చు, నువ్వు రెడీగా ఉండాలి అని రెడీ చేస్తాడు. అంటే భగవంతుడు ఎవరు? టీచర్, పరమ శిక్షకుడు కదా. ఆయన మనల్ని రెడీ చేస్తాడు. రోజు భగవంతుడి మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు ఇంటర్నల్గా ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతారు. అప్పుడు ఏ సమయంలో ఏ పరిస్థితి ఏది వచ్చినా కానీ మారుతుంది. అంటే మనం దాన్ని దాటి బయటికి రాగలుగుతాం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎదురుగా వాళ్ళ చేతుల దగ్గరికి వచ్చిన, వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటారు. గుర్తించలేరు కొంతమంది. గుర్తించకుండా ఇంకా లేకపోతే తోటి వాళ్ళనో భగవంతుడినో ఎవరినొకరిని బ్లేమ్ చేస్తుంటారు. మనం కూడా ఏం చేస్తామంటే మన ముందుకు ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాలను మనం యూజ్ చేసుకోకుండా ఏం చేస్తాం, భగవంతుడినో అందరినీ బ్లేమ్ చేస్తాం. అలా కాదు, మనం వాటిని గుర్తించడం నేర్చుకోవాలి. గుర్తించాలి అంటే మన దృష్టికోణాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. ఏది వచ్చినా మన మంచికే వచ్చింది, మనల్ని ముందు తీసుకెళ్ళడానికే వచ్చింది, మనలో నిద్రపోతున్న శక్తుల్ని మేల్కొల్పడానికి వచ్చింది, మనల్ని యోగ్యులుగా తయారు చేయడానికి వచ్చింది. అందుకే మనం పరిస్థితి అని అలా చూడొద్దు. ఒక ఆట అనుకోండి, ఆటలో ఏమవుతుంది, ఒకసారి ఓడతారు, ఒకసారి గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓటమిలో సరే ఈ మిస్టేక్స్ జరిగినాయి, ఇలా మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు నెక్స్ట్ టైంకి ఇంకా ఫోర్స్ఫుల్గా రెడీ అయ్యి స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే మన జీవితంలో ఒక్కసారి అనుకున్నది అవుతుంది, ఒకసారి ఫెయిల్ కావచ్చు, ఒకసారి పాస్ కావచ్చు, ఒకసారి అనుకోకుండా జరగచ్చు. కానీ ఏది వచ్చినా ఏమనుకోవాలి, ఇదొక పరీక్ష, ఇదొక అవకాశం, మనం దాటి ముందుకు వెళ్ళిపోవాలి, భగవంతుడు నా వెంట ఉన్నాడు అని. అలా మనం ఎంత పాజిటివ్ థింకింగ్తో ఉంటామో ఆ పరిస్థితుల్ని, ఆ సిచ్యువేషన్ని దాటడం ఈజీ అయిపోతుంది. అప్పుడు మనం ఎంత పాజిటివ్గా ఉంటామో ఆ పరిస్థితి కూడా మనకు ఆపర్చునిటీలా చేంజ్ అయిపోతుంది, మనం మార్చుకోవచ్చు. చూడండి, సముద్రంలో అలలు వస్తాయి, అలలు రాకుండా ఉంటాయా? సముద్రంలో అలలు వస్తూనే ఉంటాయి. కానీ అలలు వచ్చినప్పుడు కొంచెం మనం బెండ్ అయితే ఎలా ఉంటుంది, ఆ అలల్లో ఊగి ఎంజాయ్ చేస్తాం, సముద్రంలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ అదే మనం అల వచ్చినప్పుడు నిలబడ్డాం అనుకోండి, ఆ ఫోర్స్కి అది మన లోపలికి లాగేస్తుంది. అంటే అలలతో యుద్ధం చేయాలా, ఆడుకోవాలా, అది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. అంటే మనల్ని మనం బెండ్ చేసుకోగలిగితే, మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే ఏమవుతుంది, ఈ పరిస్థితులు కూడా మనకు ఆటలా అనిపిస్తాయి, మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ మనలో నేను తక్కువ, నేను ఎందుకు వంగాలి, అలా మనం అహంకారంతో ఆలోచించామనుకోండి, మనం చెడు గుణాలకి వశమైపోతే ఏమవుతుంది, యుద్ధం మొదలవుతుంది. మరి యుద్ధం చేస్తూ చూడండి, ఎవరికైనా విరామం అనేది ఉండాలి కదా. ఎప్పటికీ జీవితంలో యుద్ధమే ఉంటే ఏం చేస్తే మనిషి ఈ జీవన యాత్రలో అలసిపోతాడు, విసిగిపోతాడు. అప్పుడు ఎందుకు వచ్చిన జీవితము అనిపిస్తుందా లేదా? అదే మన దృష్టికోణం మార్చుకున్నాం అనుకోండి, ఆ వాటికి ఎలా అంటే ఆ పరిస్థితిని బట్టి మనల్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, ఆ పరిస్థితిని మనం స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. చేయలేకపోతే ఎలా?
ఇప్పుడు చూడండి, మనం ట్రాఫిక్లో, ఇప్పుడు హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. మనం ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు అయ్యో నేను ట్రాఫిక్లో ఎందుకు చిక్కుకున్నాను, డ్రైవర్ నువ్వెందుకు ఇలా తీసుకొచ్చావు, గవర్నమెంట్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, అందరినీ తిట్టామనుకోండి, మన బీపీ రేజ్ అవుతుంది, హార్ట్ ఫెయిల్ అవుతుంది. అంటే నష్టం ఎవరికి? ఆరోగ్యం ఎవరిది పాడవుతుంది? మందే పాడవుతుంది. ఆ సిగ్నల్ పడేంత వరకు మనం అక్కడ ఉండాల్సిందే. అక్కడ క్లియర్ అయిన తర్వాత మనం వెళ్తాం. మనం ఎంత ఓవర్ థింక్ చేసినా మన కోసం ఏం ట్రాఫిక్ క్లియర్ కాదు కదా. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకూడదు కదా. మనం ఇలా ఎందుకు, ఏమిటి, ఎలా క్వశ్చన్స్. వచ్చిన దాన్ని అయితే మనం వెనక్కి తిరిగి పంపించలేం, వచ్చిన దాని నుంచి బయటపడాలి. క్వశ్చన్ చేయడం కంటే ఎలా బయటపడాలని ఆలోచించాలి, ఎలా ఈ పరిస్థితిని దాటాలి. దానికోసం మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఏం నేర్పిస్తుంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అంటే మనం చేసుకున్నాం పాస్ట్, ఏ జన్మదో మన ముందుకు వచ్చింది, ప్రజెంట్ మన ముందుకు వచ్చింది, దాన్ని మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు దాటి మనం ఫ్యూచర్ క్లియర్ చేసుకుంటున్నాం. మన ఫ్యూచర్ క్లియర్ కావాలి అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా అప్పు చేశారు, వాళ్ళ అప్పు తీరిపోతుందంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? లైట్గా ఫీల్ అవుతారు. అమ్మ నా అప్పు తీరిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఈ పరిస్థితులు, ఈ సమస్యలు కూడా ఏంటి? మన జన్మలు చేసిన కర్మల ఖాతానే. ఇవన్నీ వస్తూ ఏమవుతుంది? మన జన్మల పాపాల మూట అనేది తరిగిపోతుంది. మరి అప్పు తీరిపోతుందంటే మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి కదా. నాకెందుకు అని భారంగా ఎందుకు ఫీల్ అవ్వాలి? అందుకే ఇవన్నీ వస్తాయి, వెళ్తాయి. మన జన్మల చేసుకున్న వాటినన్నిటి నుంచి మనం ఫ్రీ అయ్యి మన లైఫ్ని తయారు చేసుకోవాలి. అంటే భవిష్యత్తుని మంచిగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవాలంటే మనలో పరిస్థితుల పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. పరిస్థితులు కాదు అవకాశాలు. అంటే పరిస్థితి కాదు పరీక్ష, అంటే ఎగ్జామ్. మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి, పాస్ అయిపోవాలి. ఇవి మనల్ని బ్రిడ్జ్. పరిస్థితి ఏంటి? బ్రిడ్జ్. ఇది చూడండి, మనం నార్మల్గా భగవంతుని గుర్తు చేస్తామా? భగవంతుని గుర్తురాడు. మనకు అన్నీ ఓకే ఉంటే నాకంటే గొప్పవాడు ఎవరు లేరని అహంకారం వస్తుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన బుద్ధి ఎవరితో కనెక్ట్ అవుతుంది? భగవంతుడితో కనెక్ట్ అవుతుంది. అంటే పరిస్థితి ఏంటి? మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేసే బ్రిడ్జ్. అంటే పరిస్థితి కూడా మంచిదే. ఎన్ని సిచ్యువేషన్స్ వస్తాయో అంత మన బుద్ధి భగవంతుడితో ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అంటే ఈ సిచ్యువేషన్స్ కూడా ఓకే కదా. మరి అవి లేకపోతే మనం ఆయనతో ఎలా కనెక్ట్ అవుతాం? అంటే పరిస్థితులు కూడా ఏంటి? మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేసే బ్రిడ్జ్. అంటే అవకాశం, బ్రిడ్జ్, ఎగ్జామ్, ఆట. ఇలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకుంటారో వాళ్ళ ఆలోచన విధానంలో ఈ విధంగా మార్పు వస్తుంది కదా. అప్పుడు మనకి జీవితంలో సిచ్యువేషనే ఉండదు. వస్తాయి, వెళ్తాయి, కానీ మనకి వాటిపైన ధ్యాస ఉండదు. సో ఈరోజు మనం ఈ అంశం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.